హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇమ్రాన్ తెలుగు ట్యూటర్. ఈ వీడియోలో నేను మీకు మొబైల్ ఫ్లాష్ చేయడానికి లేదా మొబైల్ని అన్లాక్ చేయడానికి ఒక బెస్ట్ ఫ్రీ టూల్ అయితే చెప్పబోతున్నాను. ఫ్లాష్ టూల్. ఆ ఫ్లాష్ టూల్ వచ్చేసి ఫ్రీ అన్నమాట. ఈ టూల్ని మిరాకిల్ టీమ్ ద్వారా లేటెస్ట్గా అయితే లాంచ్ చేయడం జరిగింది. అయితే ఇది ఏ టూల్, దీన్ని ఎలా యూస్ చేయాలి, దీంట్లో ఎన్ని ఆప్షన్స్ ఉంటాయి అనేది ప్రతి ఒక్కటి డీటెయిల్ గా అయితే వీడియోలో చెప్తాను. సో వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. వీడియోని స్టార్ట్ చేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ముందుగా ఇక్కడ చూసినట్లయితే ఈ టూల్ వచ్చేసి మనకి BFT టూల్ అన్నమాట. బెస్ట్ ఫ్లాష్ టూల్ అనేసి అంటాము. ఇది వచ్చి మిరాకిల్ టీమ్ ద్వారా అయితే లేటెస్ట్ గా లాంచ్ చేయడం జరిగింది. 1.1 దీని వర్షన్. ఇంకా రాబోయే టైంలో దీని అప్డేట్స్ కూడా మనకి రావచ్చు. ఇంకా మీకు ఈ ఫ్రీ టూల్ కావాలంటే మీరు నా వాట్సాప్ ఇంకా టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయ్యి అక్కడ నుంచి నాకు మెసేజ్ చేశారంటే ఈ టూల్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తానండి. నా వాట్సాప్ ఇంకా టెలిగ్రామ్ గ్రూప్స్ యొక్క లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ సెక్షన్ లో ఇచ్చాను. అక్కడ నుంచి మీరు జాయిన్ అయ్యి నాకు మెసేజ్ చేశారంటే ఈ టూల్ ని మీకు నేను ప్రొవైడ్ చేస్తాను. సో ముందుగా ఈ టూల్లో ఏ ఆప్షన్స్ ఉన్నాయి, ఏ ఫంక్షనాలిటీ ఉన్నాయని చూసుకుందాము. ఈ టూల్ ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంది. ఇక్కడ చూడొచ్చు మనకి ఒక సెక్షన్ అయితే ఉంది, మీడియాటెక్ అని రాస్తున్నది. దీని మీద క్లిక్ చేస్తే నాకు డ్రాప్ డౌన్ మెనూ అయితే వచ్చింది. దీంట్లో మీడియాటెక్, క్వాల్కమ్, యూనిసాక్ అంటే మనకి SPD ఉంటాయి కదా, అటువంటివి అన్నమాట. సో అవన్నీ ఉన్నాయన్నమాట మనకి దీంట్లో. ఇంకా ఇన్ఫినిక్స్, ఐటెల్, లావా, మోటరోలా, ఇంకా ఈ బ్రాండ్స్ అయితే మనకి ఇక్కడ ఇచ్చున్నారు. ఈ బ్రాండ్స్ వరకు మీరు అన్లాక్ చేసుకోవచ్చు అనమాట. సో దీంట్లో ప్రతి ఒక్కటి అన్లాక్ అవుతున్నా అంటే ప్రతి ఒక్కటి కాదండి, కొన్ని మోడల్స్ వరకు అయితే దీంట్లో ఫ్లాష్ చేసుకోవచ్చు, అన్లాక్ చేసుకోవచ్చు అనమాట. సో ఫ్లాష్ అయితే అన్నిటికీ మ్యాక్సిమం అవుతుంది. ఇంకా అన్లాకింగ్ చేసుకోవాలి, FRP రిమూవ్ చేయాలి అంటే వాటికి వచ్చేసి కొన్ని మోడల్స్కి మాత్రమే ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. సో ఏంటి అని చూద్దాము. సో ముందుగా నేను ఇక్కడ మీడియాటెక్ని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ చూడండి ఆటోమేటిక్గా పోర్ట్ తీసుకుంటుంది అనమాట. సో మీరు మీడియాటెక్ మొబైల్స్ని ఫ్లాష్ చేయాలి అని అనుకుంటే దాన్ని ప్రీలోడర్ మోడ్లోకి తీసుకొని రావాల్సి ఉంటుంది అనమాట. సో మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఫ్లాషింగ్ ఏమిటి ఎలాగనేసి మీకు ప్రీలోడర్ మోడ్ అనేది కూడా తెలిసి ఉంటుంది. ఇక్కడ చూడండి DA ఇంకా PL ఫైల్స్ అంటే మనం ఇక్కడ ఫ్లాషింగ్ కోసము దీన్ని చెక్ మార్క్ ఇచ్చి ఇక్కడ నుంచి అప్లోడ్ చేసుకోవాలన్నమాట. అది మీకు తెలిసే ఉంటుంది. దీని తర్వాత ఇక్కడ ఫ్లాష్ ఆప్షన్ అయితే ఉంది. ఇంకా ఇక్కడ స్కాటర్ ఫైల్ని కూడా మనం అప్లోడ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంది చూడండి. ఇక్కడ నుంచి అప్లోడ్ చేసుకోవచ్చు స్కాటర్ ఫైల్ని అయితే. ఇంకా దాని తర్వాత ఇక్కడ మెటా అనేసి ఉంది. మెటాలో మనకి మొబైల్ యొక్క ఇన్ఫర్మేషన్ రీచ్ చేయడానికి రీడ్ ఇన్ఫో ఉంది. ఇంకా EMMCని ఫార్మేట్ చేయొచ్చు, మనం ఫ్యాక్టరీ రీసెట్ కూడా చేయొచ్చు. ఇంకా UFS ఐసీని ఇంకా UFSని కూడా ఫార్మేట్ చేయొచ్చు, NVM రైట్ చేయొచ్చు అనమాట. ఇంకా IMEIని రైట్ చేయొచ్చు. ఇంకా ఇక్కడ ఓల్డ్ జనరిక్ మెథడ్ ఉంది, ఇంకా న్యూ మెథడ్ కూడా రింగ్ అయితే ఇక్కడ ఇచ్చున్నారు రిపేర్ చేయడానికి. సో సమ్ టైమ్ ఫ్లాష్ చేసినప్పుడు మనకి IMEIలు డ్యామేజ్ అయిపోతాయి కదా, వాటిని రిపేర్ చేయడానికి. ఇంకా ఇన్ఫినిక్స్, ఐటెల్, టెక్నో మొబైల్స్లో ADBని ఎనేబుల్ చేసి మనం ఇక్కడ నుంచి ఆప్షన్స్ అనేది చూస్ చేసుకోవచ్చు అనమాట. సో ADBని ఎనేబుల్ చేయాలంటే మనం మొబైల్స్ని మెటా మోడ్లోకి తీసుకెళ్ళాలి. మెటా మోడ్లోకి తీసుకెళ్ళాలంటే ప్రతి ఒక్క మొబైల్కి డిఫరెంట్ ఆప్షన్స్ అనేవి ఉంటాయన్నమాట. అన్నీ ఒకేలాగా మనకి మెటా మోడ్లోకి రావు. సో ఇక్కడ ADB మోడ్లో రీసెట్ FRP చేసుకోవచ్చు, లాక్ డిజేబుల్ చేయొచ్చు ADB మోడ్లో పెట్టి. సో ముందుగా అయితే మెటా మోడ్లో పెట్టి మనము ADBని ఎనేబుల్ చేస్తాము. దాని తర్వాత ఇక్కడ రీసెట్ FRP కానీ లేకపోతే లాక్ని డిజేబుల్, లాక్ని ఎనేబుల్ చేయడం కానీ చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఈ టూల్లో మనకి ఇక్కడ నుంచి డైరెక్ట్గా డివైస్ మేనేజర్ని అయితే ఓపెన్ చేయొచ్చు అనమాట ఇక్కడ నుంచి. సో మనకి పోర్ట్ క్రియేట్ అవుతుందా లేదా ఇక్కడ నుంచి మనం చూసుకోవచ్చు. ఇంకా దాని తర్వాత మీరు డ్రైవర్స్ ఇన్స్టాల్ చేసుకోవాలంటే డైరెక్ట్గా ఇక్కడ నుంచే డ్రైవర్స్ కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. డ్రైవర్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ చూడండి ఇన్స్టాల్ మీడియాటెక్ డ్రైవర్, ఇన్స్టాల్ SPD డ్రైవర్, స్ప్రెక్ట్రమ్ అనమాట. ఇంకా క్వాల్కమ్ డ్రైవర్స్ కానీ, శాంసంగ్, ఇంకా లిప్ USB ఫిల్టర్ డ్రైవర్ అనేసి ఉంటాయి. ఆ డ్రైవర్స్ వచ్చేసి కొన్ని కంప్యూటర్స్లో వచ్చేసి మనకి పోర్ట్ క్రియేట్ కాదన్నమాట డ్రైవర్స్ ఉన్నా. అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే లిప్ USB ఫిల్టర్ డ్రైవర్ని ఇన్స్టాల్ చేసుకుంటే ఇది ఎందుకంటే యూనివర్సల్ డ్రైవర్స్ లాగా అనమాట. ఇది ఇన్స్టాల్ చేసుకుంటే మీకు లైనక్స్ ఉన్నా లేకపోతే మ్యాక్ ఉన్నా లేకపోతే విండోస్ ఉన్నా దేనికైనా సరే మనకి మన నార్మల్ డ్రైవర్స్ సెట్ కావట్లేదు అని అనుకుంటే దీన్ని కూడా దాంతోపాటు ఇన్స్టాల్ చేసుకున్నామంటే ఇది ఫిల్టరేషన్ చేసి ప్రాపర్గా మనకి డ్రైవర్స్ వర్క్ అయ్యేలాగా చేస్తాయన్నమాట. సో దీన్ని చేసుకోవాలి. దాని తర్వాత ఇంకా క్వాల్కమ్లో చూసినట్లయితే మనకి క్వాల్కమ్లో చూడండి ఇక్కడ ఫ్లాష్ ఆప్షన్ అయితే ఉంది. కస్టమ్ ప్రోగ్రామ్ ఫైల్ అంటే క్వాల్కమ్కి సంబంధించి మనం ఫ్లాష్ చేయాలంటే ఆ ఫ్లాష్ ఫైల్ని ప్రోగ్రామబుల్ ఫైల్ అని అంటాం కాబట్టి ఇది కస్టమ్ ప్రోగ్రామబుల్ ఫైల్ అనేసి ఇచ్చారు. ఇది ఇస్తాం ఓకే. ఇక్కడ నుంచి చూడండి ప్రోగ్రామ్ XML ఫైల్ని, ప్యాచ్ XML ఫైల్స్ అనేవి ఉంటాయి. వాటిని కూడా మనం ఇక్కడ నుంచి
అప్లోడ్ చేయొచ్చు అనమాట మన కంప్యూటర్లో ఉంటే. దాని తర్వాత రీడ్ ఇన్ఫో కూడా చేయొచ్చు. కాకపోతే క్వాల్కమ్లో వర్క్ చేసేటప్పుడు మనకి 9008 పోర్ట్ అనేది క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఈడిఎల్ పాయింట్స్ అవి ఉంటాయి కదా, వాటిని షార్ట్ చేసి మనము మొబైల్ని కనెక్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇంకా సర్వీస్లోకి వచ్చినట్లయితే మనం క్వాల్కమ్లో సర్వీస్లో వచ్చేసి మనకి రీసెట్ ఎఫ్ఆర్పి ఆప్షన్ ఉంది, ఫార్మేట్ యూజర్ డేటా, ఇంకా సేఫ్ ఫార్మేట్ చేస్తే జస్ట్ మొబైల్ సెట్టింగ్స్ ఫార్మేట్ అవుతాయి కానీ మనకి యూజర్ డేటా పోదన్నమాట. ఇంకా స్మార్ట్ రీసెట్ హువావే ఐడిని కూడా ఇక్కడ నుంచి రీసెట్ చేయొచ్చు. కాకపోతే మనము క్వాల్కమ్ పోర్ట్ని ఎనేబుల్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ముందుగా అయితే మొబైల్లో క్వాల్కమ్ పోర్ట్ని ఎనేబుల్ చేసి కనెక్ట్ చేసిన తర్వాత ఈ ఆప్షన్స్ అన్నీ వర్క్ అవుతాయి అన్నమాట. బ్యాకప్ సెక్యూరిటీ, రీస్టోర్ సెక్యూరిటీ, రీసెట్ సెక్యూరిటీ, సో ఈ ఆప్షన్స్ అన్నీ ఉన్నాయి. దాని తర్వాత యూనిసాక్లోకి వెళ్ళి చూసినట్లయితే ఇక్కడ చూడండి, యూనిసాక్లో ఏం రీడ్ ఇన్ఫో, ఎఫ్ఆర్పి రీసెట్ ఫార్మెట్, సో ఇవైతే ఉన్నాయి. బిఎల్ అంటే బూట్ లోడర్ అన్నమాట. బూట్ లోడర్ని మనం అన్లాక్ చేయొచ్చు, రీలాక్ కూడా చేయొచ్చు. ఇంకా ప్యాక్ ఫైల్ని వాటిని మనము ఇక్కడ నుంచి చేయొచ్చు. ఇంకా మాన్యువల్లో తీసుకుంటే ఇక్కడ కొన్ని మోడల్స్ అయితే ఇచ్చున్నాడు. సో ఈ మోడల్స్ని కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఐసీ మోడల్స్ అన్నమాట. వీటికి సంబంధించి మీరు ఏమేమి చేయాలంటే వర్క్ ఇక్కడ నుంచి చేయొచ్చు మాన్యువల్గా, లేకపోతే ఈ కొన్ని మోడల్సే ఇచ్చున్నాడు అనమాట ఇక్కడ. ఇంకా దాని తర్వాత ఇన్ఫినిక్స్లో చూసినట్లయితే ఇన్ఫినిక్స్లో మనకి ఫ్లాష్ ఆప్షన్ ఇచ్చున్నాడు. హాట్ 12 ప్లే, ఇక్కడ చూడండి హాట్ 12 ప్లేలోనే డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. X6816, 16017, సో ఇంకా స్మార్ట్ 7, ఇంకా స్మార్ట్ 7 HD, ఈ మోడల్స్ మీద అయితే వర్క్ చేయొచ్చు అనమాట ఇలా పెట్టుకుని. ఇంకా సర్వీస్లోకి వెళ్ళి చూసినట్లయితే మనకి సర్వీస్లో రీడ్ ఇన్ఫో, ఎఫ్ఆర్పి రీసెట్, ఫార్మేట్, సేఫ్ ఫార్మేట్, ఈ ఆప్షన్స్ అయితే మనకి ఇక్కడ ఉన్నాయి. డయాగ్ మోడ్లోకి వెళ్ళి చూసినట్లయితే, సో డయాగ్ మోడ్లోకి ఎంటర్ కావాలంటే ఎంటర్ డయాగ్ ఇక్కడ చేయొచ్చు. అంటే మొబైల్ని అయితే మీరు ప్రీలోడర్లో కానీ లేకపోతే మీరు ఎంటీకే పోర్ట్ క్రియేట్ అవుతుంది కదా, దాంట్లో మనం చేయాల్సి ఉంటుంది అనమాట. సో మొబైల్ని ప్రీలోడర్ మోడ్లో మనము ఇక్కడ కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. కనెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి చేస్తే డయాగ్ మోడ్లోకి ఇది వెళ్తుంది అనమాట. సో ఓల్డ్ మోడల్స్ అయితే దీన్ని సెలెక్ట్ చేసుకోండి, న్యూ అయితే దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇంకా రీడ్ ఇన్ఫో చేయొచ్చు మనము. ముందుగా అయితే రీడ్ ఇన్ఫో చేయాలంటే ఇక్కడ డయాగ్ మోడ్లో ఫోన్ని డయాగ్ మోడ్లోకి తీసుకొని రావాలన్నమాట. ఇక్కడ చూడండి ఎఫ్ఆర్పి రీసెట్ ఇచ్చున్నాడు, ఫార్మేట్ ఇచ్చున్నాడు. ఫార్మేట్ కొట్టారంటే మొత్తం మొబైల్ ఫార్మేట్ అయిపోతుంది. ఇది చేయొచ్చు. ఒకవేళ దీంట్లో కాలేదంటే మీరు డయాగ్ మోడ్లోకి తీసుకుపోయి చేయొచ్చు అనమాట. సో ఇంకా ఐఎంఐ రిపేర్ చేయాలంటే ఇక్కడ మనకి డయాగ్ మోడ్లోకి తీసుకొని రావాలి ఖచ్చితంగా మొబైల్ని అయితే. దాని తర్వాత ఐటెల్ ఉంది. ఐటెల్లో కొన్ని ఆప్షన్స్ అయితే ఇచ్చున్నాడు, సేమ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇంకా లావాలో చూసినట్లయితే లావాలో కూడా అవే ఆప్షన్స్ ఉన్నాయి సేమ్. ఇక్కడ ఒకే ఒక మోడల్ అయితే ఇచ్చున్నాడు, A77 అని. ఈ మోడల్ కాకపోయినా మీకు వేరే మోడల్తో ఉన్నా మీరు ఇక్కడ నుంచి చూసుకోవచ్చు అనమాట. మొబైల్ని కనెక్ట్ చేసి సంహౌ పని చేయొచ్చు. ఇంకా మోటరోలా పెట్టుకుంటే మోటరోలాలో చూడండి కొన్ని మోడల్స్ ఇచ్చున్నాడు. ఇవి కాకుండా మీకు దగ్గర వేరే మోడల్స్ ఉన్నా దాంతో కూడా ట్రై చేయండి, వర్క్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది. ఇంకా నోకియా చూసినట్లయితే నోకియాలో మనకి ఇక్కడ చూడండి నోకియాలో చాలా మోడల్సే ఇచ్చున్నాడు. C3G, T10, T20, సో ఇదన్నమాట. ఇంకా దీంట్లో ఫ్లాష్ చేయొచ్చు మనము. దాని తర్వాత సర్వీస్లో ఈ ఆప్షన్స్ అయితే ఇచ్చున్నాడు. డయాగ్ మోడ్లో ఓకే, ఇది కూడా సేమ్ అలాగే ఉంది. ఇంకా ఓప్పోలో చూసినట్లయితే మనకి ఓప్పోలో కూడా కొన్ని మోడల్స్ అయితే ఇచ్చున్నాడు. లేటెస్ట్ అంటే ఇక్కడ చూడండి ఓకే, Reno 6 Pro అయితే ఇది ఇచ్చున్నాడు, 5G మొబైల్. ఇంకా మిగతా ఇవే అవుతాయా అని అనుకోకండి. ఇక్కడ కాకపోతే మీరు మీడియాటెక్ కానీ క్వాల్కమ్ కానీ ఏఐసి ఉంటే ఐసీ ప్రకారం ఇక్కడ నుంచి ఎఫ్ఆర్పిని రీసెట్ చేయడం కానీ ఆ వర్క్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. సో మీరు చూసుకోవాలి కనెక్ట్ చేసి వర్క్ అవుతుందా లేదా అనేది. ఇంకా మీరు నన్ను ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవ్వచ్చు. నా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ యొక్క లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ సెక్షన్ లో ఉన్నాయి. ఇంకా మీరు నా వాట్సాప్ ఇంకా టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయ్యారంటే మీకు అక్కడ డైలీ వైజ్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి. ఇంకా అదే కాకుండా మీకు మొబైల్ రిపేరింగ్ కి సంబంధించి హార్డ్వేర్ టూల్స్ కావాలన్నా సాఫ్ట్వేర్ టూల్స్ కావాలన్నా మీరు డైరెక్ట్ గా నా దగ్గర నుంచి పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. మీరు నాతో కాంటాక్ట్ చేయొచ్చు. నా వాట్సాప్ నంబర్ యొక్క లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ సెక్షన్ లో ఇచ్చింది. అక్కడ నుంచి డైరెక్ట్ గా మీరు నాకు మెసేజ్ చేసి ప్రైజెస్ ఏమైనా మీకు క్వైరీస్ కావాలంటే కనుక్కోవచ్చు. ఇంకా ఇక్కడ ఓపో తర్వాత రియల్మీ సెలెక్ట్ చేసుకుంటే రియల్మీలో ఫ్లాష్ సర్వీస్ 2 ఉన్నాయి. ఇంకా సర్వీస్ లో ఎఫ్ఆర్పి రీసెట్ చేయొచ్చు, మనం ఫార్మేట్ చేయొచ్చు, ఫోన్ ని సేఫ్ ఫార్మేట్ కూడా ఆప్షన్ ఉంది ఇక్కడ. ఇంకా ఎంఐ క్లౌడ్, ఇంకా సామ్సంగ్ లో చూసినట్లయితే సామ్సంగ్ లో కూడా చూడండి కొన్ని మోడల్స్ అయితే ఇచ్చున్నాడు. ఓకే, జెడ్ ఫ్లిప్స్, ఓకే, జెడ్ ఫోల్డ్ 6 5G మోడల్స్ కూడా ఉన్నాయి దీంట్లో. దీనికి వచ్చేసి మనం రీసెట్ ఎఫ్ఆర్పి, ఫార్మేట్ యూజర్ డేటా, ఈ ఆప్షన్స్ అన్ని చూస్ చేసుకోవచ్చు. ఇంకా ఓడిన్ ఆప్షన్ కూడా ఇచ్చున్నాడు ఫ్లాష్ చేయడానికి. మనకి ఓడిన్ లో వచ్చేసి మనకి 4-5 రకాల ఫైల్స్ అయితే వస్తాయి కదా, BL, AP, CP, CSC. సో ఈ ఫైల్స్ ని చూస్ చేసుకుని మనము సెలెక్ట్ చేసుకుని ఇక్కడ నుంచి ఫ్లాష్ చేయొచ్చు అనమాట. ఇదే ఫైల్స్ ద్వారా మనము కొన్ని పాత మోడల్స్ ఉన్నాయి కదా వాటిని
FRPని కూడా బైపాస్ చేయొచ్చు అన్నమాట. ఇంకా ఇక్కడ ఫ్లాష్ ఆప్షన్ అయితే ఇచ్చున్నాడు. నార్మల్ ఫ్లాష్ ఇది. మీరు ఓడిన్ ఫ్లాష్ చేయాలంటే ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. అది కాకుండా మనకి టెక్నో ఇచ్చున్నాడు. టెక్నోలో కూడా మనకి చూడండి ఫ్లాష్ ఇంకా సర్వీస్లో ఈ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. డయాగ్ మోడ్ కూడా ఇచ్చున్నాడు దీంట్లో. ఇక్కడ ఇంకా కొన్ని మోడల్స్ ఇచ్చున్నారు. ఈ మోడల్స్ కొన్నే ఇచ్చాడు కదా అనేసి వదిలేయకండి. మీ దగ్గర వేరే మొబైల్స్ ఉన్నాయి, వేరే మోడల్స్ ఉంటే దాంతో కూడా ట్రై చేయొచ్చు. ఇంకా ఇక్కడ వివోలో చూసినట్లయితే వివోలో ఒకే ఒక మోడల్ అయితే ఇక్కడ ఇచ్చున్నారు. ఇంకా దీంట్లో ఫ్లాష్ ఆప్షన్ ఉంది. మెటా మోడ్ లో మాత్రమే ఈ వర్క్స్ అయితే మనం చేయొచ్చు ఇక్కడ కనిపించేవి. ఇంకా దాని తర్వాత సర్వీస్ లో చూడండి చాలా ఆప్షన్స్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. హెల్త్ చెక్, ఫిక్స్ డెస్ట్రాయిడ్, డిఎంవెడిటీ ఫిక్స్ అనే ఒక ప్రాబ్లం అయితే ఎర్రర్ అయితే వివోలో మనం చూడొచ్చు, అది కూడా చేయొచ్చు. ఇంకా రీసెట్ ఓప్పో ఫేస్ ఐడి ఉంటుంది, దాన్ని రీసెట్ చేయొచ్చు. సేఫ్ ఫార్మాట్ ఉంది, అన్లాక్ బూట్ లోడర్ ఉంది, ఆరెంజ్ స్టేట్, ఇంకా టూల్ డిఎల్ ఫిక్స్. సో చాలా ఆప్షన్స్ అయితే మనకి వివోలో ఇచ్చున్నాడు. ఇంకా దాని తర్వాత వీకో ఫోన్ మనకి ఇండియాలో లేదు. షావమీ ఫోన్ చూసినట్లయితే ఎంఐ రెడ్మీ అనేసి అంటారు కదా, అది దీంట్లో చాలా మోడల్స్ అయితే మనకి ఇక్కడ ఇచ్చున్నాడు. ఓకే, ఇంకా ఫ్లాష్ చేసుకోవచ్చు మనం ఇక్కడ నుంచి. సో కస్టమ్ ప్రోగ్రామ్ ఫైల్స్ ని అప్లోడ్ చేసి దాని తర్వాత సర్వీస్ లో చూసినట్లయితే మనకి ఈ ఆప్షన్స్ అయితే ఉన్నాయండి. ఇంకా ఇక్కడ చూడండి కమ్యూనికేషన్ పోర్ట్, ఇది డయాగ్ మోడ్ లో జస్ట్ ఫోన్ ని తీసుకొని రావాలి. దాని తర్వాత IMEI కూడా ఇక్కడ నుంచి రిపేర్ చేయొచ్చు. చూడండి IMEI రిపేర్ చేయాలంటే డయాగ్ మోడ్ లో కంపల్సరీ తీసుకొని రావాలి. మీరు క్వాల్కమ్ లోకి వెళ్ళినా సరే, ఇక్కడ మనకి మీడియాటెక్ లోకి మొబైల్ ఎక్కడ చూసినా సరే మనకి డయాగ్ మోడ్ లో చూసినట్లయితేనే IMEI ఇచ్చున్నారు. మిగతా మామూలుగా మనము చేయలేమన్నమాట. సో ఈ విధంగా ఈ టూల్ అయితే వర్క్ అవుతూ ఉంది. చూసారు కదా ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి ఏమిటి అనేసి. ఇంకా నేను కొన్ని మోడల్స్ దీంట్లో పెట్టి చూశాను కూడా. చూస్తే ఏమంటే మనకి ఇక్కడ ప్రాబ్లమ్ కొన్ని మోడల్స్ లో వచ్చేసి రీడ్ ఇన్ఫో ప్రాపర్ గా చూపిస్తుంది. చాలా మోడల్స్ రీడ్ ఇన్ఫో అనేది ప్రాపర్ గా చూపించడం లేదు. మోడల్ నంబర్ గానీ ఓకేనా, ఇంకా ఫర్మ్వేర్ ఇన్ఫర్మేషన్ గానీ చూపించడం లేదు అనమాట. చూసుకోవచ్చు. ఇంకా మీరు బిగినర్స్ అయితే మీకు ఏమీ తెలీదు, సాఫ్ట్వేర్ నాలెడ్జ్ లేదు, జస్ట్ నేర్చుకుంటున్నారు, అలాంటప్పుడు ఇటువంటి ఫ్రీ టూల్స్ అయితే యూస్ చేసుకోవచ్చు. ఇంకా మీరు ఈ ఫ్రీ టూల్ తోనే అన్ని మొబైల్స్ నేను అన్లాక్ చేసేస్తానంటే అన్లాక్ చేయలేరు అన్నమాట. అది కష్టమైన పని. సో మీరు పేడ్ టూలే కొనాల్సి ఉంటుంది. దీని మీదే డిపెండ్ అవ్వకండి. ఇది జస్ట్ మీకు ఎడ్యుకేషన్ పర్పస్కి అయితే పనిచేస్తుంది, కానీ నార్మల్గా ఫీల్డ్లోకి వచ్చి నేను రిపేర్ చేసి డబ్బులు సంపాదిస్తాను దీని ద్వారా అంటే అది కాని పని అనమాట. ఈ మోడల్స్ మాత్రమే లిమిటెడ్ వర్క్ మాత్రమే ఈ టూల్ ద్వారా జరుగుతుంది. ఇంకా మేబీ రాబోయే టైంలో ఇది పెయిడ్ టూల్ అయిపోవచ్చు కూడా. ఎందుకంటే దీనికి అందరికీ ఇంట్రొడ్యూస్ చేయడానికి ఇప్పుడు కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే దీన్ని ఫ్రీగా వదులుతారు. దీన్ని కాస్త అప్డేట్ చేస్తూ పోతూ ఉంటే ఇంకా దీన్ని కాస్త పెయిడ్ టూల్ చేస్తారు అనమాట. సో ఇటువంటివి ఉంటాయి కాబట్టి మీకు ఫ్రీగా దొరుకుతుంది. కాబట్టి ఇప్పుడు దీన్ని వాడుకొని సాఫ్ట్వేర్ ఎలా చేస్తారు ఏమిటి అనేది మీరు ఈజీగా నేర్చుకోవచ్చు అనమాట. ఇంకా మీరు నా వాట్సాప్ టెలిగ్రామ్ గ్రూప్స్ లో అయితే జాయిన్ అవ్వండి. అక్కడ ఆల్రెడీ చాలా మంది టెక్నీషియన్స్ ఉన్నారు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే రిపేర్ పరంగా ఇంకా టెక్ పరంగా ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు డైరెక్ట్గా అక్కడ నుంచి మెసేజ్ చేసి అడగొచ్చు అనమాట. నేను మీకైతే రిప్లై ఇస్తాను. లేదా డైరెక్ట్గా నాతో కాంటాక్ట్ చేయాలన్నా మీరు నాతో డైరెక్ట్గా కాంటాక్ట్ చేయొచ్చు. నా వాట్సాప్ నంబర్ యొక్క లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్ సెక్షన్లో అయితే ఉంది. అక్కడ నుంచి డైరెక్ట్గా కాంటాక్ట్ చేసి నాతో మాట్లాడొచ్చు. ఇంకా హార్డ్వేర్ సాఫ్ట్వేర్ టూల్స్ మొబైల్ రిపేరింగ్కి సంబంధించి కొనాలన్నా మీరు నాతో డైరెక్ట్గా కాంటాక్ట్ అయితే చేయొచ్చు అనమాట. ఇంకా మీరు నన్ను ఇన్స్టాగ్రామ్ ఇంకా ఫేస్బుక్లో ఫాలో అవ్వచ్చు. వాటి లింక్స్ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్ సెక్షన్లో ఇచ్చున్నాను. ఇంకా ఈ టూల్ కావాలంటే మీరు వాట్సాప్ గ్రూప్ లేదా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి నాకు మెసేజ్ అయితే చేశారంటే ఈ టూల్ అయితే మీకు నేను ప్రొవైడ్ చేస్తానండి. సో చూసారు కదా ఫ్రెండ్స్ ఏ విధంగా BFT టూల్స్ అంటే బెస్ట్ ఫ్లాష్ టూల్ మనకి ఉంది. ఇంకా దీంట్లో ఎన్ని ఫంక్షనాలిటీస్ ఉన్నాయి, ఏ విధంగా ఇది వర్క్ అవుతుంది అనేసి మీకు తెలిసిపోయి ఉంటుంది. ఐ హోప్ మీకు వీడియోలో చెప్పిన ప్రతి విషయం బాగా అర్థమని ఆశిస్తున్నాను. ఇంకా వీడియోకి సంబంధించి ఈ టాపిక్ కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ మీరు నన్ను కామెంట్ సెక్షన్ లో అడగొచ్చు, లేదా డైరెక్ట్ గా నాతో కూడా అడగొచ్చు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేసి. ఐ హోప్ మీకు వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని లేటెస్ట్ ఇన్ఫర్మేటివ్ టెక్ రిలేటెడ్, మనీ ఎర్నింగ్ రిలేటెడ్, ఇంకా మొబైల్ సర్వీసింగ్ రిలేటెడ్ కంటెంట్ చూడడానికి నా ఛానల్ ఇమ్రాన్ తెలుగు ట్యూటర్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి. సో ఇవాళ వీడియోలో ఇంతే ఫ్రెండ్స్, కలుద్దాం నెక్స్ట్ వీడియోలో మరో కొత్త టాపిక్ తో. అంతవరకు టేక్ కేర్ అండ్ గుడ్ బై.